మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం ఆరెగూడెం గ్రామం. ఆరెగూడెం గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది దివ్య మకరజ్యోతి కార్తిక్ గారు. మరి బీసీ మహిళగా అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ 2 సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు గ్రామంలో అభివృద్ధి చేశాము. గత ప్రభుత్వంలో ఆరెగూడెం మొత్తం కూడా కంపుమయమైనటువంటి పరిస్థితిలో ఉండే ఈ ఆరెగూడాన్ని ఈ 2 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేశాము. ఈసారి మాకు అవకాశం ఇచ్చినట్లయితే ఈ ఆరెగూడాన్ని ఒక బంగారు గుడెంగా మారుస్తామని చెప్పి దివ్య మకరజ్యోతి చెప్తారు. మరి దివ్య మకరజ్యోతికి ఈ అవకాశం వచ్చింది, మహిళగా అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తుంది. ఒకసారి దివ్య మకరజ్యోతితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు బరిలో ఉంటున్నారు. ప్రధానంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? మీరు ఏ విధంగా ఓట్లను అడుగుతున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు దివ్య మకరజ్యోతి కార్తిక్. నేను ఈ సర్పంచ్కి పోటీ చేయడం అనేది ముఖ్య కారణం, మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఈ అండర్ డ్రైనేజ్ అనేది అసలు లేదు. దానికోసం కూడా నేను పోటీ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలకు అంగన్వాడీ కానీ ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలే కాదు, చాలా ఇప్పుడు మొన్న ఐలన్న సహకారంతో మేము నీళ్లు తెచ్చుకోవడం జరిగింది. అంటే ఆ వాటర్ ఫిల్టర్ కూడా అన్నగారు ఇప్పించారు మాకు. దాన్ని కూడా మేము తెచ్చుకోవడం జరిగింది. నీటి సమస్యని కూడా తీర్చుకోవడం జరిగింది. మేము ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేసుకోవాలి ఈ గ్రామాన్ని మేము అని చెప్పేసి ఐలన్న గారిని కోరడానికి మరి సర్పంచ్ గా పోటీ చేయడం జరుగుతుంది. అంటే దివ్య మకరజ్యోతి గారు, ప్రధానంగా గ్రామంలో మీరు అంటున్నారు ఇంతకుముందు ఏం అభివృద్ధి జరగలేదు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో. మరి ప్రస్తుతం మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఈ 2 సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు, ఇంధనం ఇల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, మహిళా శక్తి పథకమే కావచ్చు, ఉచిత కరెంటే కావచ్చు, గ్యాస్ సిలిండర్సే కావచ్చు, ఎన్నో పథకాలు చేస్తారు కదా. మరి మీరు అర్హులందరికీ ఎలాంటి ఈ పథకాలన్నీ ఇచ్చే అవకాశం ఉందా? ఈ అర్హులను ఎలా గుర్తిస్తున్నారు? గ్రామంలో ఎలాంటి స్పందన ఉంది మీకు? ఇప్పుడు రేషన్ కార్డులు అనేవి దాదాపు అందరికీ రావడం జరిగింది 2 ఏళ్లలో. అంతకుముందుకున్న ప్రభుత్వం 9 సంవత్సరాలన్నర పాలించినా ఇంతవరకు నాకు కూడా లేదు అసలు రేషన్ కార్డ్ అనేది. నేను ఈ మొన్న నెల తీసుకున్నాను, ఈ నెల తీసుకున్నాను రేషన్ కార్డువి. రేషన్ బియ్యం, సన్న బియ్యం తీసుకోవడం జరిగింది. నాలాంటి వాళ్ళు ఎవరు ఈ సమస్య పడకూడదు అని చెప్పి మేము అది కూడా చేయడం జరిగింది. చాలా మందికి వచ్చినాయి. ఇంకా పెండింగ్ లో ఉన్న వాళ్ళని కూడా మేము అంటే కొత్త రేషన్ కార్డులు అందరికి వచ్చేసినాయి దాదాపు. ఇంకా చిన్న పిల్లలది చేర్చేదే ఉంది, అవి కూడా చేయడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి పనులు. ఇందిరమ్మ ఇల్లులు గాని, ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ విడత వచ్చింది, సెకండ్ విడతకు కూడా లిస్ట్ రావడం జరిగింది. అర్హులందరికీ ఇప్పించడం జరుగుతుంది. ప్రధానంగా దివ్య మకరజ్యోతి గారు, మీ గ్రామంలో చిన్న గ్రామం అయినప్పటికీ చాలా మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు ఉన్నారు, మరి కడు బీదరికంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారి కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? ఐలన్న గారి సహకారంతో అర్హులందరికీ కూడా నేను చేయడం జరుగుతుంది, పథకాలు ఇప్పించడం జరుగుతుంది. మహిళలకు గాని అంటే ఇప్పుడే శాంక్షన్ చేసిర్రు అన్న ఐలన్న గారు. మొన్న ఫిల్టర్ ఓపెనింగ్ వచ్చినప్పుడే మాకు గ్రామ పంచాయతీ భవనం గురించి గాని, మేము మళ్ళా మహిళా సంఘం భవనం గురించి గాని, చిన్న పిల్లల అంగన్వాడీ భవనం గురించి గాని చెప్పడం జరిగింది. అలాగే శ్మశాన వాటిక సగంలోనే ఆగిపోయింది మాకు ఫండ్స్ రాక, అది కూడా చెప్పడం జరిగింది. అన్నగారు మొన్న చెప్పిర్రు, మళ్ళా మొన్న ర్యాలీకి వచ్చినప్పుడు కూడా, మా బలపరచడానికి వచ్చినప్పుడు కూడా చెప్పిర్రు ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా అని. ఫస్ట్ మేము గెలవగానే ఇవన్నీ శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉండే యువతలకు గాని యువకులకు గాని అన్న సహకారం అందిస్తాడని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా సీసీ రోడ్లు కూడా పడాల్సి ఉంది, అవి కూడా వేపియడం జరుగుతుంది ఐలన్న సహకారంతో. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఖచ్చితంగా ఇవన్నీ ఏ సమస్య ఉన్నా అన్న దృష్టికి తీసుకెళ్తా అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అలాగే కత్తెర గుర్తుకు ఓటేసి అందరు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఆరెగూడెంలో ఉన్నటువంటి సమస్యలను ఈ 2 సంవత్సరంలో ప్రభుత్వం వచ్చాక బీఎల్ఆర్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశాం. ప్రధానంగా నీటి సమస్యను కూడా పరిష్కరించాము. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, వివిధ కమ్యూనిటీ హాల్సే కావచ్చు, ఆరెగూడెం సంబంధించి ఏ సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్యను పరిష్కరించే వైపు వెళ్తాను. కాంగ్రెస్ పార్టీ సిపిఐ బలపరిచిన అభ్యర్థిగా నేను బరిలో ఉంటున్నాను. ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని
ఆరేగూడెం గ్రామాన్ని ఒక బంగారు గూడెంగా మార్చే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా కార్తీక్, మా భర్త అయినటువంటి కార్తీక్ కూడా సుపరిచితుడు, అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉండే వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా నేను పరిష్కరించే వైపు వెళ్తాను. కాబట్టి ఈ ఒక్కసారి నాకు కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించినట్లయితే, అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే ఆరేగూడెంను ఒక బంగారు గూడెంగా మార్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి దివ్య మకరజ్యోతి కార్తీక్ చెప్తున్నారు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, ఆరేగూడెం.